కొడవలూరు మండలం మిక్లింపేట గ్రామంలో 1,30,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల మధ్య ఎమ్మెల్యే భోగి మంటలు వెలిగించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రాబోయే 2 సంవత్సరముల కాలంలో కోవూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఇప్పటికే పలు కంపెనీలు ప్రారంభం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, అమరేందర్ రెడ్డి, గరికపాటి రాజేంద్ర, కారకాటి మల్లికార్జున, వెంకట రమణారెడ్డి, చక్కా మదన్ మోహన్, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. బుచ్చన్న నన్ను ఎప్పుడు అమ్మ నువ్వు మా ఊరికి రా అని పిలుస్తూ ఉంటాడు. పిలిచినప్పుడల్లా నేను చెప్పేది, వేణన్న కూడా పిలిచేవాడు, కానీ పిలిచినప్పుడల్లా నేను చెప్పేది మీ ఊర్లో ఏదన్నా పనికొచ్చే పని చేసిన రోజు నేను వస్తానన్నా అని చెప్పేది. ఈరోజు ఎన్నో సంవత్సరాలైన 30 సంవత్సరాలైన 94లో వేసారు ఈ రోడ్డు అని చెప్తున్నారు. ఆ రోడ్డుని మనం మిక్కిలింపేటకి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి 2 సమపాలనలో చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా 90 లక్షలతో ఈరోజు శాంక్షన్ చేసి మనం శంకుస్థాపన చేస్తున్నాం. తిరిగి మీ ఊరికి తప్పకుండా ఓపెనింగ్ వస్తాను నేను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన హెల్త్ సెంటర్ కి బిల్డింగ్ లేకపోతే ఈరోజు ఆ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. అందుకు ఆ స్థలం హెల్త్ సెంటర్ కి ఇచ్చిన దాతలు విష్ణువర్ధన్ రెడ్డి, దేవల కమలాకర్ రెడ్డి గారికి, దేవల కమలాకర్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సీఎం ఎప్పుడు చూడు అలాగే ఇప్పుడు శ్మశానం దగ్గర ఒక సిమెంట్ రోడ్డు వేసుకోవడం కూడా జరిగింది. ఇలాగా ఇప్పుడే కొంతమంది డ్రైన్స్ కూడా కావాలని అడిగారు. ముందు మీకు అందరికీ తెలుసు మనం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అది ఎవరు చెప్పక్కర్లే, మీ ఊళ్ళోనే చూసుకోండి. ఒక తట్ట మట్టి ఏమన్నా వేసారా? ఏం చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఇంచుమించు ఒక మిక్కిలింపేటకి మనం 36 లక్షలతో విలేజ్ క్లీనింగ్, అలాగే 11 లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్లు, అలాగే మొత్తం మీ ఊరికి 1,37 లక్షలతో పనులు ఈ రోజు మొదలు పెట్టుకున్నాం మనము. అలాగే ఒక కొడవలూరు మండలంలో 10,30,00,000 అభివృద్ధి పనులు మనం ఈ రోజు నుంచి చేస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీకు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలలో నడుపుకుంటూ ఏ టైంలో ఏది కావాలో అది ఇస్తూ ముందుకు వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి. అలాగే మనం నిదానంగా డ్రైన్స్ కూడా చేసుకుంటాం. యువతకి ఏదైతే చెప్పామో అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి, చదువుకున్న యువతకి ఇక్కడ ఉపాధి కల్పిస్తాము అని చెప్పి దానికి నాందీగా నిన్ననే మనకి ఇస్కాన్ సెజ్ లో సుమారు 7,000 కోట్లతో మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇక్కడికి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆల్రెడీ 2 ఎథనాల్ ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో పరిశ్రమలకి అందరికీ మన కాన్స్టిట్యున్సీ తరఫున స్వాగతం చెప్తున్నాం. కాబట్టి
నిరుద్యోగ యువతకి రాబోయే ఇంకో 2 ఏళ్లలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడకుండా వాళ్ళకి మన ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, జన సైనికులు, ముఖ్యంగా నన్ను ఎంతో మెజారిటీతో గెలిపించిన మిక్కిలంపేట గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.